హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంగళవారం ఎపిసోడ్ మీ కొరకే. గుండె నిండా గుడి గంటలు. టుడే ఎపిసోడ్. ఇంటికి తిరిగి వచ్చిన మీనా అసలు విలన్ శృతి అని తెలుసుకొని షాక్. ప్రమాదంలో శివ గుణ. గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం అక్టోబర్ 7 ఎపిసోడ్లో మీనా కోసం బాలు వెతుకులాట. పోలీస్ స్టేషన్లో బాలు శివ కొట్లాట. చివరికి మీనా ఇంటికి వచ్చిన తర్వాత అసలు విలన్ శృతి అని తేలడం లాంటి సీన్లతో సాగిపోయింది. గుండె నిండా గుడి గంటలు ఈరోజు 526వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మీనా ఆత్మహత్య చేసుకుందన్న భయం నుంచి ఆమె తిరిగి ఇంటికి క్షేమంగా రావడం వరకు ఎంత ఉత్కంఠగా సాగింది. బాలు ఆమెను చూసి కొట్టబోయి హత్తుకోవడం ఈ ఎపిసోడ్లో హైలైట్ అని చెప్పచ్చు. గదిలో మీనా సూసైడ్ లెటర్. సీరియల్ మంగళవారం అక్టోబర్ 7 ఎపిసోడ్లో గదిలో మీనా ఏదైనా లెటర్ వదిలి వెళ్ళిందేమో అని ప్రభావతి, శృతి, రోహిణి, కామాక్షి వెతికే సీన్తో మొదలవుతుంది. ఇంతలో లెటర్ దొరకడం, అందులో తన అత్త వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఆమె ఓ గయ్యాలి అత్త అని మీనా రాసి ఉండడం. అది విని ప్రభావతి పోలీస్ స్టేషన్లో సీన్ ఊహించుకోవడం, అక్కడ తనకు ఉరిశిక్ష వేసినట్లుగా ఊహించి భయపడుతుంది. ఇంతలో కామాక్షి ఆమెను తట్టి లేపి అప్పుడే ఉరికమ్మం వరకు వెళ్ళిపోయావా అని అడుగుతుంది. తీరా ఆ లెటర్ తాను రాసిన కూరగాయల లిస్ట్ అని ప్రభావతి తెలుసుకుంటుంది. కంటతడి పెట్టిన బాలు, సర్ది చెప్పిన ఫ్రెండ్. అటు మీనా కనిపించకపోవడంతో బాలు కంటతడి పెడతాడు. ఆమె ఎప్పుడూ ఎలా చేయలేదని, ఇప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఏదోలా ఉందని ఫ్రెండ్తో అంటాడు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు భయపడలేదని, కానీ మీనా కనిపించకపోవడంతో ఇప్పుడు భయమేస్తుందని చెప్తాడు. దీంతో అతని ఫ్రెండ్ సర్ది చెప్తాడు. మీనా ఎక్కడికి వెళ్ళలేదని, తిరిగి వస్తుందని ధైర్యం చెప్తాడు. తెలిసిన చోట్ల వెతుకుదామని అతన్ని తీసుకెళ్తాడు. గుణ దగ్గర శివ రెచ్చగొట్టి పంపిన గుణ అటు తన అక్క కనిపించడం లేదని గుణ దగ్గరికి వెళ్ళి చెప్తాడు శివ. దీంతో ఛాన్స్ దొరికిందని గుణ అన్న అతన్ని రెచ్చగొడతాడు. మీ బావే ఆమెను ఏదైనా చేసి ఉంటాడని, ఈ మధ్య గొడవల్లో భార్యలను భర్తలు చంపేస్తున్నారని గుణ ఏదో చెప్తాడు. దీంతో శివ మరింత కంగారు పడతాడు. అలాంటిది ఏమీ జరిగి ఉండదని, అయితే వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని శివకు గుణ చెప్తాడు. దీంతో సరే అని అతడు వెళ్ళిపోతాడు. వాళ్ళ తాను జైలుకు వెళ్ళానని, మీనా కేసులో బాలుని జైలుకు పంపడమే తన లక్ష్యమని అతడు వెళ్ళిపోయిన తర్వాత పక్కనున్న వ్యక్తితో అంటాడు గుణ. పోలీస్ స్టేషన్లో శివ బాలు గొడవ. అటు బాలు పోలీస్ స్టేషన్కు వెళ్ళిన శివ తనకు అక్క కనిపించడం లేదని, ఆమె భర్త ఏదో చేసి ఉంటాడని, అతనికి తాగుడు అలవాటు ఉందని, వెంటనే అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేస్తాడు. మరోవైపు తండ్రి సత్యం ఫోన్ చేసి చెప్పడంతో అప్పుడే బాలు కూడా తన ఫ్రెండ్తో కలిసి పోలీస్ స్టేషన్కు వస్తాడు. పోలీసుల ముందే ఇద్దరు గొడవ పడతారు. శివను బాలు మరోసారి కొట్టబోతాడు. ఎస్ఐ వారించడంతో ఊరుకుంటారు. గతంలో తాను ఓసారి అతన్ని కొట్టానని, అది మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నానని బాలు అనడంతో అది అర్థమవుతూనే ఉందని ఎస్ఐ అంటాడు. అయినా ఆమె కనిపించకపోయి 24 గంటలు కాలేదని, ఆ తర్వాతే కేసు నమోదు చేస్తామని శివ బాలుని ఎస్ఐ పంపించేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా బాలు శివ గొడవ పడతారు. ఇటు బాధగా బాలు ఇంటికి తిరిగి వస్తాడు. అయితే ఇప్పటికే మీనా ఇంటికి వచ్చేసిందని సత్యం చెప్తాడు. ఆమెను చూడగానే మొదట ఆవేశంతో బాలు కొట్టబోతాడు. ఆ తర్వాత ఆమెను దగ్గరికి తీసుకుని హత్తుకుంటాడు. అసలు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు చెప్పకుండా వెళ్ళావు అంటూ బాలు, సత్యం, ప్రభావతి సహా అందరూ మీనాను నిలదీస్తారు. ఆమె చెప్పింది వినకుండా ఏవేవో మాటలు అంటారు. శృతికి చెప్పే వెళ్ళాను మీనా. దీంతో మీనా అసలు విషయం చెప్తుంది. తాను ఉదయం ఇంట్లో నుంచి వెళ్ళే సమయంలో చెప్పే వెళ్ళాను. శృతిని మీనా చూస్తుంది. శృతి ఫోన్ చూస్తూ ఉండగా మీనా ఆమె గదిలోకి వెళ్తుంది. తన ఒక ఫోన్ వచ్చిందని బయటకు వెళ్తానని, నిజానికి తన భర్తకు ఏ విషయం
చెప్పాలనుకున్న ఉదయం కాస్త గొడవ పడ్డానని మీనా అంటుంది. శృతి ఫోన్ చూస్తేనే విన్నట్లుగా సరే అనడంతో మీనా వెళ్ళిపోతుంది. అయితే ఆ తర్వాత శృతికి అసలు విషయం గుర్తుకు వస్తుంది. ఆ సమయంలో తాను బ్లూటూత్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతూ సరే అన్నానని, అసలు మీనా ఏం చెప్పిందో వినలేదని అనడంతో అందరూ షాక్ తింటారు. మొత్తానికి మీనా తిరిగి ఇంటికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. తను కనిపించకపోతే కంటతడి పెట్టారట అంటూ బాలుతో మీనా సరదాగా అంటుంది. పోలీసులు ఏమన్నారని అడిగితే అక్కడ శివతో జరిగిన గొడవ గురించి బాలు చెప్తాడు. అతన్ని ఎవ్వరో రెచ్చగొట్టి పంపించారని అనడంతో గుణపైనే మీనాకు అనుమానం వస్తుంది. దీంతో ఆ ఇద్దరి పని పట్లని అనుకుంటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.